హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నేటికూరులో మంటల్లో చిక్కుకుంది. ఉలిందికొండ సమీపంలో వెనక నుండి వచ్చిన ద్విచక్ర వాహనం బస్సును ఢీకొట్టడంతో ఇంధన ట్యాంకు పేలిపోయి మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకునింది. బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా మంటల్లో చెలరేగడంతో భయాందోళనకు గురయ్యారు. వారిలో 12 మంది బయటపడగా 25 మందికి పైగా సజీవ దహనమైనట్లు సమాచారం. బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో హిందూపూర్కు చెందిన నవీన్ అనే యువకుడు గాయపడిన 6గురిని తన కారులో కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. పుట్టపర్తి నుండి హైదరాబాద్కు వెళ్తున్న హైమారెడ్డి బస్సులో మంటల్లో చెలరేగడాన్ని చూసి ఆగి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు కర్నూలు పోలీసులు తెలిపారు.